ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యింది. జూన్ నెల 5వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. ఒక్క శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, మీరు జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారికి కృషికి తగిన ఫలితం వస్తుంది. బంధుమిత్రుల సహకారం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. పాత విభేదాలు తొలగి బంధాలు మెరుగుపడతాయి. విలువైన వస్తువులు కొనుగోలు ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం నూతనోత్సాహాన్ని ప్రసాదిస్తుంది. అత్యంత అనుకూలమైనటువంటి కాలం కొనసాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ధన లాభాలు, ఆర్థిక అభివృద్ధి సూచనలు బలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన విజయాలు సులభంగా లభిస్తాయి. వారాంతంలో ప్రత్యేకమైన శుభయోగం ఉంటుంది. శ్రీ లక్ష్మి అష్టోత్తర పారాయణం మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృషభ రాశి వారి జీవితానికి ఇది ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ రాశి వారు మాత్రం మీరు ఎక్కడ ఉన్నా ఈ విషయాన్ని పూర్తిగా వినండి. జూన్ 5వ తేదీ మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పులు, ఆలస్యమైన పనులు, మనసులో దాచుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే దిశగా అడుగులు వేయవచ్చు. ఈ సమయంలో మీకు వచ్చే ఒక్క శుభవార్త మీ యొక్క ఆలోచన విధానాన్ని, భవిష్యత్తుపైన మీ యొక్క నమ్మకాన్ని కూడా పూర్తిగా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇటీవల మీకు ఎన్నెన్నో ఇబ్బందులు, నిరాశలు, అడ్డంకులు ఎదుర్కొని ఉండవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం వలన కొన్నిసార్లు బాధపడి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతున్న సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసిన ప్రతి మంచి పని, ప్రతి సహాయము, ప్రతి నిజాయితీ ప్రయత్నము ఇప్పుడు ఫలితంగా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో అయితే వచ్చింది అనిపించే సంఘటన మీ జీవితంలో చోటు చేసుకోవచ్చు. కొందరికి ఉద్యోగ అవకాశాలు, మరికొందరికి ఆర్థికపరమైన లాభాలు, ఇంకొందరికి కుటుంబంలో శుభకార్యాల వార్తలు వినిపించే అవకాశాలు ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి కావచ్చు. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీలో మంచి మార్పులు తీసుకురావచ్చు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు సాధించలేరని అనుకున్న వారందరూ కూడా మీ పట్టుదల మెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఈ కాలంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త కొత్త ఆలోచనలు కూడా మీ జీవితంలో సానుకూలమైన మార్పులకు దారితీస్తాయి. ఆర్థిక పరంగా కూడా చాలా మంచి సూచనలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదు. అంతేకాదు ఈ రాశి వారి కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. మీకు ఎంతో ప్రేమైన వ్యక్తి నుండి వచ్చే ఒక మాట లేదా ఒక మాట మీ యొక్క హృదయాన్ని ఆనందంతో నింపవచ్చు. జూన్ 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే మీ యొక్క సానుకూలమైన శక్తిని సద్వినియోగం చేసుకొని మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. దైవం పైన విశ్వాసం ఉంచండి. కష్టపడి పనిచేయడం కొనసాగించండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టేటప్పుడు సిద్ధంగా ఉన్న వారికి పెద్ద విజయాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఇది ఆశ, ఆనందం, అభివృద్ధి మరియు విజయానికి నాంది పలికేటటువంటి సమయంగా చెప్పవచ్చు. మీ జీవితంలో ఒక శుభవార్త, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు ఈ సమయంలో దగ్గర పడబోతూ ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీ వైపే వస్తుంది.
మీరు ఊహించని చోటు నుండి ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినదైనా కూడా కావచ్చు. ఒక వార్త మీ జీవితంలో కొత్త ఆశను నింపి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంది. చాలా కాలంగా మూసుకుపోయినట్లు కనిపించినటువంటి అదృష్ట ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకునే సూచనలు కూడా ఉన్నాయి. మీరు గతంలో చేసిన మంచి పనులు, ఇతరులకు చేసిన సహాయాలు, మీ నిజాయితీ, మంచితనం కూడా ఇప్పుడు మీకు ఆశీర్వాదాల రూపంలో తిరిగి వచ్చే సమయం ఇది. అందుకే చాలామందికి గత జన్మలో చేసిన పుణ్యఫలం కాకపోతే ఇంకేమిటి అనిపించేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం మీకు కనిపిస్తోంది. ఆర్థికపరమైన పరిస్థితులు కూడా మెరుగుదల కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, కొత్త ఆదాయ అవకాశాలు ఏర్పడడం, వ్యాపారంలో పురోగతి, ఉద్యోగంలో గుర్తింపు వంటి విషయాలు కొందరికి అనుకూలంగా మారవచ్చు. మీరు పెట్టిన శ్రమకు ఫలితం కనిపించడం ప్రారంభం అవుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు మొదలవ్వచ్చు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు పెరుగుతుంది. మీ గురించి మంచి వార్త విని బంధువులు, స్నేహితులు సంతోషించే అవకాశం ఉంటుంది. గతంలో మీ పైన అనుమానాలు పెట్టుకునేవారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా జూన్ 5వ తేదీ తర్వాత మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏ పని చేసినా ధైర్యంగా చేయాలనే ఆలోచన మీలో వస్తుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా కూడా వాయిదా పడినటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. మీ జీవితంలో కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా భవిష్యత్తులో మంచి మార్పులకైతే కారణం కావచ్చు. ఈ సమయంలో ఒక్క విషయాన్ని మాత్రమే అయితే గుర్తుంచుకోండి. అదృష్టం మీ వైపు వచ్చిన వినయం వదలకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దైవం పైన విశ్వాసం ఉంచి మీ యొక్క కృషిని కొనసాగించండి. ఎందుకంటే కష్టం మరియు అదృష్టం కలిసి వచ్చినప్పుడు సాధారణమైన వ్యక్తి కూడా అసాధారణమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు అని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా చూసేద్దాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు చాలా శాంత స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటికి వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యంలో, సంగీత పరికరాలు, వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.